ఈరోజే ఆగస్టు 21 వరలక్ష్మి వ్రతం. మనకి వరాలను అందించి మనకున్నటువంటి కష్టాలను బాధలను తొలగించుకోవడానికి చాలా అద్భుతమైన రోజు, అలాగే చాలా పవిత్రమైనటువంటి రోజు. ఇంతటి పవిత్రమైన పర్వదినాన ఉప్పును రహస్యంగా రాత్రి 12 గంటల లోపు అక్కడ పెడితే చాలండి, తెల్లవారేసరికే కటిక పేదవాడు కూడా కుబేరుడుగా మారతాడు, బిచ్చగాడు కూడా కోటేశ్వరుడుగా మారతాడు. మీకున్నటువంటి అప్పులన్నీ కూడా తీరిపోయి మీరే ఎదుటి వారికి అప్పులిచ్చే స్థాయికి ఎదుగుతారు. మట్టి ముట్టినా కూడా బంగారం అయిపోతుంది. మీకున్నటువంటి జాతక దోషాలు, గ్రహ దోషాలు, ఏలినాటి శని దోషాలు, అర్ధాష్టమ శని దోషాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అయిపోతుంది. కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, అలాగే ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నా కానీ మా ఇంటిని ఏదో నెగిటివిటీ అనేది పీడిస్తుంది అని చెప్పి బాధపడే వారికి కూడా ఈ ఉప్పుతోటి చేసుకునేటువంటి ఈ చిన్న పరిహారం అనేది మీకున్నటువంటి ప్రతి చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు అన్నింటికీ కూడా పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేసి మీ జీవితాల్లోకి అదృష్టాలను ఆహ్వానిస్తుంది. అసలు శ్రావణ మాసం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటి మాసం. ఈ యొక్క పవిత్రమైనటువంటి మాసంలో ఆడవారు భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని కొలుచుకుంటూ ఉంటారు. కష్టాలు తీర్చమని, అలాగే వరాలను అందించమని ఆ వరలక్ష్మీదేవిని ఎంతో భక్తితోటి నమ్మకంతో కొలుచుకుంటూ ఉంటారు. అయితే ఉప్పుకు ఎంతో శక్తి ఉంది అన్నమాట మనందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే ఈ యొక్క శుక్రవారం రోజు ఉప్పుతో చేసుకునేటువంటి పరిహారానికి రెట్టింపు ఫలితం అనేది దక్కుతుంది. ముఖ్యంగా శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. ఇటువంటి శుక్రవారం రోజు లక్ష్మీదేవి యొక్క పుట్టినింటి నుంచి పుట్టినటువంటి ఈ యొక్క రాళ్ళ ఉప్పుతో చేసే ఈ పరిహారం అద్భుతమైన శక్తితోటి కూడుకొని ఉంటుంది. చాలామంది కూడా ఆడవారు ఈ యొక్క పరిహారాన్ని చేసుకొని వారి యొక్క జీవితాల్లోకి అదృష్టాలను, ఆనందాలను ఆహ్వానించుకున్నారు. అయితే ఉప్పుతోటి రహస్యంగా ఏ పరిహారం చేసుకోవాలి, రాత్రి 12 గంటల లోపు ఉప్పును ఎక్కడ పెట్టాలి, అలాగే మీ జీవితాల్లోకి అదృష్టం అనేది అడుగు పెట్టాలి అంటే పాటించవలసినటువంటి నియమాలు ఏంటి, అసలు ఈరోజు పూజ అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఏ పనులు చేయకూడదు, ఏ పనులు చేయడం వల్ల మనకి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఇలా పిన్ టు పిన్ ప్రతిదీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా తెలుస్తుంది. ఈరోజు మీరు సూర్యోదయానికి ముందే నిద్రలేగవాలి. చక్కగా బయట వాకిలంతా కూడా శుభ్రంగా ఊడ్చుకొని మంచిగా ముగ్గు పెట్టుకోవాలి. ఒకవేళ మీరు అపార్ట్మెంట్స్లో ఉంటే కనుక ఈ విధంగా మనకి ఎర్రమన్ను అయితే దొరుకుతుందండి. ఈ ఎర్రమన్నుతోటి చక్కగా అలుక్కొని మంచిగా ముగ్గు పెట్టుకోవచ్చు. మనకి వెనకటి రోజుల్లో అయితే ఆవు పేడతోటి కల్లాపి చల్లి బియ్యపు పిండితోటి తెల్లగా ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమలతోటి అలంకరించుకునేవారు. ఇంటి వాకిలిని చూస్తేనే లక్ష్మీ కళ ఉట్టిపడే విధంగా ఉండేది. అలాగే ఈరోజు ఇంటి గడపలని కూడా విశేషంగా పూజించుకోవాలి. అలాగే సాయంత్రం సంధ్యా సమయంలో మీరు ద్వార పూజ చేసినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఈరోజు కాస్త బకెట్ నీళ్లు తీసుకొని అందులో రాళ్ళ ఉప్పు వేసి ఆ ఉప్పు కలిపిన నీటితోటి ఇంటిని శుద్ధి చేయడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివిటీ అంతా కూడా పూర్తిగా బయటకు వెళ్ళిపోతుంది. అలాగే ఈరోజు స్నానం చేసేటప్పుడు స్నానం చేసేటువంటి నీటిలో కాస్తంత పసుపు, కొంచెం అంత రాళ్ళ ఉప్పు వేసుకొని ఆ నీటితోటి స్నానం చేయాలి. అలాగే ఈరోజు స్నానం చేసిన తర్వాత ఆడవారందరూ కూడా ఎరుపు రంగు వస్త్రాలను కానీ
ఆకుపచ్చ వర్ణంలో ఉండేటువంటి వస్త్రాలను కానీ లేదా మిగతా వర్ణంలో ఉండే వస్త్రాలను ఏవైనా కూడా ధరించవచ్చు, కానీ నలుపు వస్త్రాలను మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా ధరించకూడదు. ఈరోజు మీ ఇంటి ద్వారానికి మామిడి తోరణాలు కట్టుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక వారి శక్తి కొలది నైవేద్యాలను సమర్పించుకోవచ్చు. మీరు ఈరోజు ఈ నైవేద్యమే చేయాలి, ఇన్ని రకాలు చేయాలి అన్న రూల్ అయితే ఏమీ లేదండి. చాలామంది కూడా 9 రకాలు చేసుకుంటారు, 3 రకాలు చేసుకుంటారు, 5 రకాలు చేసుకుంటారు. కానీ అమ్మవారు క్షీరాన్న ప్రియురాలు. మీరు ఎన్ని వెరైటీస్ చేసినా కూడా అమ్మవారికి ఈరోజు క్షీరాన్నం సమర్పించుకోవాలి. అలాగే ముఖ్యంగా పూజలో శనగలు ఉండేటట్లుగా చూసుకోండి. ఇక మీరు పండ్లు, పలహారాలు, దద్దోజనం, బొబ్బట్లు, పులిహోర, ఇక మీకు నచ్చినవి ఏవైనా కూడా చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే లేదనమాట. అలాగే ఈరోజు మీరు పూజలో చిల్లర నాణ్యాలను ఉంచే ప్రయత్నం చేయండి. అమ్మవారికి చిల్లర డబ్బులు అంటే చాలా ఇష్టం. అలాగే ఈరోజు మీరు సాయంత్రం సంధ్యా సమయంలోనైనా కానీ ఉదయం పూజలోనైనా కానీ మారేడు దళాన్ని ఉంచడం మాత్రం మర్చిపోవద్దు. మారేడు దళం అమ్మవారికి చాలా అంటే చాలా ప్రీతికరం. మారేడు దళం పెట్టి పూజ చేస్తే అమ్మవారు అక్కడే తిష్ట వేసుకొని కూర్చుంటారు. ఈరోజు ఇంట్లో పాలు పొంగించుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సిరుల వర్షం మీ ఇంట కురుస్తుంది. లక్ష్మి అనుగ్రహంతో మట్టి ముట్టినా కూడా బంగారం అయిపోతుంది. అలాగే ఈరోజు కలశం ఆనవాయితీ ఉన్నవారు కలశాన్ని పెట్టుకొని కలశాన్ని నిర్మించుకొని పూజ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కలశం ఆనవాయితీ మాకు లేదు అని చెప్పి అనుకుంటే కనుక మామూలుగా ఈరోజు లక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని మంచిగా ఎరుపు రంగు పుష్పాలతోటి అలంకరించుకొని మీకు నచ్చినటువంటి నైవేద్యాలను సమర్పించుకొని ఆవు నేతితోటి దీపారాధన చేసుకొని కనకదార స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తర నామాలను చదువుకుంటే సరిపోతుందండి. మీకు అష్టైశ్వర్యాలు అనేవి సిద్ధిస్తాయి. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకునేటువంటి పూజకు కూడా అద్భుతమైన శక్తి ఉంటుంది. ఈరోజు సాయంత్రం సంధ్యా సమయంలో మీరు పూజ చేసుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుందన్నమాట. అలాగే ఈరోజు మట్టి ప్రమిదల్లో ఆవు నేతితోటి దీపారాధన చేసుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధించడంతో పాటుగా మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా దూరమైపోతాయి. అలాగే ఈరోజు 3 ముత్తైదువులకి కానీ 5 ముత్తైదువులకి కానీ లేదంటే 9 మంది ముత్తైదువులకి కానీ మీకు తోచినట్లుగా తాంబూలాన్ని సమర్పించండి. అంటే 3 తమలపాకులు, 2 అరటి పండ్లు, వక్క, ఇంకా పుష్పం, అలాగే గాజులు, బ్లౌజ్ పీస్. మీకు స్తోమత ఉంటే బ్లౌజ్ పీస్ పెట్టుకోవచ్చు, లేకుంటే పెట్టుకోకపోయినా పర్వాలేదు. అలాగే ఇంటికి వచ్చినటువంటి ముత్తైదువుల చేత ఖచ్చితంగా అక్షింతలు వేయించుకొని వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల 5వ తనం పెరుగుతుంది. ఈరోజు పూజలో లక్ష్మీ కాసు పెట్టుకొని పూజ చేసుకుంటే మీ ఇంట బంగారం అనేది ఎప్పుడూ కూడా కొదవ లేకుండా ఉంటుందన్నమాట. ఈరోజు పూజ చేసుకునేటువంటి ఆడవారు కాళ్ళకు ఖచ్చితంగా పసుపు రాసుకోవాలి. అలాగే ఇంటికి వచ్చిన ముత్తైదువులకి కూడా మొదటిగా నుదుటిన కుంకుమ బొట్టు పెట్టి తరువాత గంధుమ రాసి కాళ్ళకు పసుపు రాసి వారికి తాంబూలాన్ని సమర్పించాలి. ఈరోజు మీ యొక్క భర్తల చేత ఆడవారు ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి గాజులను కనుక కొనిపించుకొని అవి వేసుకున్నట్లయితే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధించడంతో పాటుగా భర్తకు దీర్ఘాయుష్షు అనేది కలిగి భర్త చేసేటువంటి పనులలో ఐశ్వర్యం అనేది కలిసి వస్తుందన్నమాట. అలాగే ఈరోజు మీరు పూజలో పసుపు కొమ్ములు పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిది. చాలామందికి కూడా బంగారం కొనే స్తోమత లేని వారు
పూజలో పసుపు కొమ్ములు పెట్టుకోవడం వల్ల బంగారంతో పాటు సమానమైనటువంటి పసుపు కొమ్ములు మనకి సిరుల సంపదను మన ఇంటికి తీసుకొచ్చి పెడతాయన్నమాట. అలాగే ఈరోజు విశేషంగా తులసమ్మని కూడా పూజించుకోవాలండి. సాక్షాత్తు తులసమ్మలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది కాబట్టి ఇంటి ముందు తులసమ్మను విశేషంగా పసుపు కుంకుమతోటి అలంకరించుకొని చక్కగా ఒక రాగి చెంబుతోటి నీటిని పోసి ఆవు నేతితోటి దీపారాధన చేసి నైవేద్యాన్ని సమర్పించుకోవాలన్నమాట. అలాగే ఈరోజు ఇంట్లో ఆడవారు ఎట్టి పరిస్థితులలో కూడా గొడవలు పడటం కానీ, ఏడవటం కానీ, భర్త మీద అరవడం కానీ, పిల్లలని కొట్టడం కానీ, మీరు దిగులుగా ఉండడం కానీ అస్సలు చేయకూడదు. అలా చేస్తే మీ ఇంట్లోకి అలక్ష్మి అడుగు పెడుతుంది. లక్ష్మీదేవి తక్షణమే బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఇటువంటి పొరపాట్లు అస్సలు చేయకండి. అలాగే ఈరోజు ఎరుపు రంగు పూలతోటి అమ్మవారిని అలంకరించుకొని పూజ చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే గన్నేరు పుష్పాలతోటి కూడా అమ్మవారిని విశేషంగా పూజించుకుంటే మట్టి ముట్టినా కూడా బంగారం అవుతుంది. మీకు సిరుల వర్షం అనేది కురుస్తుంది. బంగారం భూములు కొంటూనే ఉంటారు. అలాగే మీరు ఈరోజు పూజలో జవ్వాది పౌడర్ని కనుక వాడినట్లయితే ఆ సుగంధ పరిమళానికి అమ్మవారు ఎక్కడ ఉన్నా కానీ వచ్చి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అలాగే ఈరోజు ఇంటికి దగ్గరలో ఉండేటువంటి ముత్తైదువులను మీ ఇంటికి ఆహ్వానించుకోవడం, వారి చేత ఆశీర్వచనాలు తీసుకోవడం, వారికి తాంబూలాన్ని సమర్పించడం వల్ల ఆ ముత్తైదువుల రూపంలో సాక్షాత్తు అమ్మవారే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించి వెళ్తారు. దీనివల్ల సాక్షాత్తు అమ్మవారు మీ ఇంట అడుగు పెట్టి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అయితే ఈరోజు ఉప్పుతోటి ఏ పరిహారం చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా వినండి. ఈ యొక్క శ్రావణ శుక్రవారానికి సరి సమానమైనటువంటి పరిహారం ఏదన్నా ఉంది అంటే కనుక అది ఇప్పుడు నేను చెప్పే ఈ పరిహారం చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి. ఈ పరిహారం చేసుకున్న తర్వాత మీ జీవితాల్లోకి అదృష్టాలు అడుగు పెడతాయి, ఆనందాలు అడుగు పెడతాయి. ఏవైతే కష్టాలు, సమస్యలు, బాధలు, అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా ఇంటి నుంచి తక్షణమే దూరమైపోతాయి. ఈ యొక్క పరిహారం చేసుకున్న వారి ఇంట లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఈ పరిహారం అనేది శ్రావణ శుక్రవారం రోజు రాత్రి 12 గంటల లోపు చక్కగా మీరు చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఈ పరిహారం శుక్రవారం మాత్రమే కాకుండా శనివారం పూట కూడా చేసుకోవచ్చు. ఈ పరిహారం చేసుకోవడానికి మీరు ఒక ప్లాస్టిక్ ప్లేట్ కానీ, లేదంటే ఒక గాజు ప్లేట్ కానీ, లేదంటే ఒక పింగాణి ప్లేట్ కానీ తీసుకోవాలి. ఇది ఇక్కడ వాడేటప్పుడు స్టీలు ప్లేటును మాత్రం వాడకండి, ఇనుప ప్లేటును కూడా వాడకండి. ఎందుకంటే అది అలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఈ విధంగా ఇక్కడ పింగాణి ప్లేట్ నేను తీసుకున్నాను. ఈ ప్లేటుకి చక్కగా పసుపుని రాసి కుంకుమ బొట్లతోటి అలంకరించుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చెప్పే ఈ పరిహారాన్ని మీరు సాయంత్రం మీ పూజా కార్యక్రమం అంతా కూడా పూర్తయిన తర్వాత చేసుకోవచ్చండి. ఈ పరిహారం చేసేటప్పుడు మీరు స్నానం చేసి ఉంటే సరిపోతుందన్నమాట. భోజనం చేసినా కూడా పర్వాలేదు, పరిహారాన్ని చక్కగా చేసుకోవచ్చు. ఇది ఆడవాళ్ళైనా చేసుకోవచ్చు, మగవారైనా కూడా చేసుకోవచ్చు. ఎటువంటి పట్టింపు అయితే లేదనమాట. రాత్రి 12 గంటల లోపు చేసుకుంటే చాలు, సరిపోతుందన్నమాట. ఈ విధంగా ప్లేటుకి పసుపు రాసి కుంకుమ బొట్లు అనేది పెట్టుకున్న తర్వాత ఇక్కడ రాళ్ళ ఉప్పుని మాత్రమే వాడుకోవాలండి, సాల్ట్ని అయితే వాడకూడదు. ఇక్కడ ఈ ప్లేటులో చక్కగా రాళ్ళ ఉప్పుని కొంచెం అనేది వేసుకోవాలన్నమాట. ఉప్పు మన జీవితాల్లో ఉండేటువంటి తుప్పును తొలగిస్తుంది, మనకి అదృష్టాలను తీసుకొచ్చి పెడుతుంది. మనకి ఒంటికి ఆవహించి ఉన్న, ఇంటిని ఆవహించి ఉండేటువంటి నెగిటివిటీని తీసివేయటానికి చాలా అద్భుతంగా ఉప్పు అనేది ఉపయోగపడుతుందన్నమాట. ఈ ఉప్పు చక్కగా మీరు ప్లేటులో వేసుకున్న తర్వాత దాని మీద కూడా కొంచెం పసుపుని చల్లి, కొంచెం కుంకుమని చల్లి
మంచిగా సిద్ధం చేసుకోండి. దీనికోసం నేను ఇక్కడ ఒక గాజు గ్లాసునైతే తీసుకున్నానండి. ఈ యొక్క పరిహారానికి కేవలం గాజు గ్లాసు కానీ గాజు గిన్నెను కానీ మాత్రమే వాడాలన్నమాట. గాజు అంటేనే మనకి ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుంది, నెగిటివిటీని పూర్తిగా దూరం చేస్తుంది. అలాగే మనం చేసేటువంటి పరిహారానికి రెట్టింపు ఫలితాన్ని అందిస్తుందన్నమాట. ఈ విధంగా గాజు గ్లాసును తీసుకున్న తర్వాత దానికి కూడా కొంచెం పసుపు రాసి కొంచెం కుంకుమ బొట్టు పెడితే సరిపోతుంది, ఒక్క చోట పెడితే సరిపోతుంది అనమాట. తర్వాత ఈ గాజు గ్లాసులో మీరు మీ చేతితో 3 గుప్పెళ్ళ ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే కనుక గ్లాసుకు నిండుగా ఉప్పు వేయకూడదు. మీరు 3 సార్లు ఉప్పు వేసినా కూడా అది గ్లాసుకి సగానికి మాత్రమే రావాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను చెప్పే ఈ పరిహారం మీకు 2 రోజుల్లోనే రిజల్ట్ అనేది ఇస్తుందన్నమాట. అది మీ కళ్ళకు కనిపిస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులో 4 లవంగాలను తీసుకొని ఉప్పులో అలా గుచ్చేసేయాలి. లవంగాలకు ధనాకర్షణ శక్తి ఉంటుంది, 4 వైపుల నుంచి ధనాన్ని దూసుకు వచ్చేలా చేస్తుందన్నమాట. అలాగే లవంగాలు ఇంట్లో ఉండే నెగిటివిటీని దూరం చేసి బయట నుంచి ఇంట్లోకి ఎటువంటి నెగిటివిటీ రాకుండా కాపాడుతుంది. కాబట్టి ఇక్కడ లవంగాలను నేను వాడాను. ఈ విధంగా ఉప్పులో గుచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఇందులో ఈ యొక్క లవంగాలు పూర్తిగా కవర్ అయ్యేటట్లుగా కాస్తంత రాళ్ళ ఉప్పును వేసి ఆ లవంగాలను క్లోజ్ చేసేయాలన్నమాట. తర్వాత మీరు ఇందులో ఒక రాగి నాణ్యాన్ని కానీ లేదంటే ఒక రూపాయి బిళ్ళను కానీ ఉంచాలి. రాగి నాణ్యం దొరికితే చాలా మంచిదండి. రాగి మనకు రాకోరుతుందనమాట. అలాగే లక్ష్మీదేవి ఇంట తిష్ట వేసుకొని కూర్చోవడానికి, లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఇక్కడ నేను రూపాయి కాయిన్ అయితే వేసుకున్నాను. మనకి కష్టం అనేది ఎప్పుడైనా కానీ మనం ఒక రూపాయి సంపాదించాలి అంటారు. అలాగే మనం ఒక రూపాయి పెట్టుబడి పెడితేనే ధనం కలిసి వస్తుంది అంటారు. అలా రూపాయికి చాలా విలువ ఉంటుంది. ఎంత పెద్ద కోటేశ్వరుడైనా కానీ రూపాయి నుంచే మొదలు పెట్టాలన్నమాట. అంతటి గొప్ప శక్తి రూపాయికి ఉంటుంది. ఈ విధంగా రూపాయి వేసిన తర్వాత ఆ రూపాయి బిళ్ళ పూర్తిగా మునిగేంత వరకు నీళ్లు పోయాలి. గ్లాసు నిండుగా నీళ్లు పోయకూడదు. ఉప్పు రూపాయి బిళ్ళ మునిగేంత వరకు మాత్రమే నీళ్లు పోయాలన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా కలిపి మనకి ఒక సగం గ్లాసు వరకు మాత్రమే రావాలి, నిండుగా మాత్రం రాకూడదన్నమాట. ఎందుకు అంటే కనుక మనకి ఇది నిండుగా వచ్చేటప్పటికి మన ఇంట్లో ఉండే నెగిటివిటీ అంతా కూడా పూర్తిగా బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా మనం ఈ యొక్క ప్లేటుని ఈ యొక్క గ్లాసుని సిద్ధంగా ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి అంటే కనుక ఈ విధంగా సిద్ధం చేసుకునేటువంటి ఈ యొక్క గ్లాసుని మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదుల్లో కూడా ప్రతి గదిలో మనకి 4 మూలలు ఉంటాయి. ఈ 4 మూలల్లో కూడా ఈ యొక్క గాజు గ్లాసుని మీరు చూపించాలన్నమాట. ఈ విధంగా ఇంట్లో ప్రతి గదిలో కూడా చూపించి తీరాలి, గుర్తుంచుకోండి. ఈ విధంగా చూపించిన తర్వాత మీ ఇంటి ప్రధాన ద్వారం అంటే ఎవరైనా ఇంట్లోకి ఏ ద్వారం నుంచి వస్తారో, మీరైనా కానీ బయట వాళ్ళైనా కానీ ఏ ద్వారం నుంచి వస్తారో ఆ ద్వారానికి ఎదురుగా ఈ గాజు గ్లాసునైతే పెట్టేసేయాలి, ప్లేటుతో సహా పెట్టేసేయాలి, గుర్తుంచుకోండి. ఎవరైనా ఇంట్లోకి రాగానే వారి చూపు అనేది గ్లాసు మీద పడేటట్లుగా ఎదురుగా పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడైనా కానీ మన ఇంట్లో నెగిటివిటీ ఉంది అంటే దానికి అనేక రకాలైనటువంటి ప్రభావాలు మన ఇంట్లో కలుగుతూ ఉంటాయి. ఇంట్లో గొడవలు అవ్వడం, భార్యాభర్తలు కొట్టుకోవడం, తరచుగా ఇంట్లో అనారోగ్య సమస్యలు రావడం, మనశ్శాంతి లేకుండా ఉండడం, నిద్ర పట్టకుండా ఉండడం, తరచుగా పిల్లల్లో అనారోగ్య సమస్యలు రావడం, పిల్లలు ఎదిగొచ్చిన పిల్లలు తప్పుడు దారి పట్టడం, అలాగే చెప్పిన మాట వినకుండా ఉండడం, ఇలా అనేక రకాలు, డబ్బు లేకుండా ఉండడం, ఎంత కష్టపడినా కూడా డబ్బు రాకుండా ఉండడం, ఇటువంటివన్నీ కూడా నెగిటివిటీ వల్ల జరుగుతాయండి. ఆ నెగిటివిటీని దూరం చేసుకోవడానికి
చాలా చాలా పవర్ఫుల్, చాలా చాలా శక్తివంతమైనటువంటి పరిహారం ఏదన్నా ఉంది అంటే ఈ ఒక్కటేనండి. మీకు బల్ల గుద్ది చెప్తున్నాను అనమాట. దీన్ని మించిన పరిహారం మరొకటి లేదు. ఇప్పుడు మీరు ఇది వాకిలికి ఎదురుగా పెట్టుకుంటారు కదా, ఇది ఏ మూలలా పెట్టాల్సిన అవసరం లేదు, వాకిలికి ఎదురుగా పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు దీన్ని మీరు అలాగే ఉంచేసేయాలి. ఎప్పటి వరకు ఉంచాలి? దాదాపుగా మళ్ళీ 10 రోజుల వరకు ఉంచాలన్నమాట. మీరు ఈ శుక్రవారం రోజు పెట్టారు కదా, మళ్ళీ వచ్చే శుక్రవారం కానీ లేదంటే శనివారం పూటకి మీకు ఆ గాజు గ్లాస్ అంతా కూడా ఒక మంచు గ్లాస్, ఒక ఐస్ గ్లాస్ లాగా మారిపోతుంది. ఆ ఉప్పంతా కూడా కొంచెం కొంచెం కరుగుతూ పైకి పొంగుకుంటూ వస్తుందన్నమాట. మీరు అది చూస్తారు. అలా పొంగుతూ వస్తేనే ఇంట్లో నెగిటివిటీ ఉన్నట్లు లెక్క, అది పూర్తిగా వెళ్ళిపోతున్నట్లు లెక్క అనమాట. ఇది మీరు ఖచ్చితంగా ప్రతి వారం చేసుకోవచ్చు, లేదంటే 10 రోజులకు ఒకసారి చేసుకోవచ్చు. ఎప్పుడైనా కానీ శుక్రవారం రోజు పెట్టండి, శనివారం పూట సాయంత్రం తీసేయండి. ఒక వారం ఉంచేసి నెక్స్ట్ శనివారం పూట తీసేయండి. అలాగే ఈరోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఇల్లంతా కూడా ధూపపు పొగను వేయండి. ధూపపు పొగను వేసి ద్వార పూజ చేసుకొని సంధ్యా సమయంలో గడపకి ఇరువైపులా కూడా దీపారాధన చేసి పెట్టడం వల్ల మీ ఇంట్లోకి అష్టైశ్వర్యాలు అనేవి అడుగు పెడతాయన్నమాట. లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మి కటాక్షంతో మీ ఇల్లు సిరి సంపదలతోటి నిండిపోతుంది. కటిక పేదవాడు కూడా కుబేరుడిగా మారతాడు. అలాగే ఈరోజు గోమాత సేవ చేసుకోవడం, గోమాత పూజ చేసుకోవడం, గోమాతకు ఆహారాన్ని తినిపించడం వల్ల కూడా గోమాతలో ఉండే 33,000 కోట్ల దేవతల అనుగ్రహంతో మనకున్నటువంటి గ్రహ జాతక దోషాలు తొలగిపోవడంతో పాటుగా ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయన్నమాట. అర్థమైంది కదండి. ఈరోజు పూజ ఎలా చేసుకోవాలి, అలాగే ఈరోజు పాటించవలసినటువంటి నియమాలు ఏంటి, ఉప్పుతో రహస్యంగా చేసుకునేటువంటి పరిహారం ఏంటి, ఉప్పును ఎక్కడ పెడితే మన జీవితంలోకి అదృష్టం, ఆనందం, ఐశ్వర్యం అడుగు పెడుతుంది, ఇవన్నీ కూడా మీరు తెలుసుకున్నారు కదా. ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ ఫలితం చూసి నిజంగా మీరే ఆశ్చర్యపోతారు. అదృష్టాలు అలా వస్తూనే ఉంటాయి, ధనం అలా దూసుకు వస్తూనే ఉంటుంది, మట్టి ముట్టినా కూడా బంగారం అవుతుంది. మీ యొక్క పనుల్లో అభివృద్ధి అనేది కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం అనేది చేసుకోండి. అర్థమైంది కదా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో ఓం మహాలక్ష్మి దేవియే నమః అని చెప్పి మీ యొక్క మనసులోని సంకల్పాన్ని చెప్పుకుంటూ ఖచ్చితంగా కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ హైప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ అనే వీడియోకి యాడ్ అవుతాయండి. దాని ద్వారా మరికొంతమంది మిత్రులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా తెలుసుకుంటారు, వాడుకుంటారు. అలాగే ఈ యొక్క పరిహారాన్ని చేసుకొని వారి జీవితాల్లో కష్టాలను తొలగించుకుంటారు. ఆ పుణ్య ఫలితం అనేది మీకు కూడా దక్కుతుంది. మరి రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు కూడా ఆ వరలక్ష్మీదేవి ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.